మాదిగల సంక్షేమం అభివృద్ధి కోసం ఎవరు ఆలోచిస్తారో వారికి రానున్న ఎన్నికల్లో ఓటు వేసి గెలిపిద్దామని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పందిటి సుబ్బయ్య పిలుపునిచ్చారు. పలు అంశాలపై చర్చించేందుకు త్వరలోనే ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. సామాజిక రాజకీయ అంశాల్లో స్థానం సాధించేందుకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు, సల్మాన్, రఘు, కన్నికేశ్వరరావు, చిన్నయ్య, రాజేష్ చంద్ర, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కావాలని, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల్లో మాదిగలకి ఒక ఎమ్మెల్యే స్థానం, ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని గత నెల్లూరులో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. గత సంవత్సరాల కాలం నుంచి పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఎమ్మెల్యే దగ్గర కాడి నుంచి ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత మాదిగలకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. అందువలనే రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగలందరం కూడా మాదిగలకి ఏ పార్టీ కూడా రెండు పార్టీల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాయి, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ కూడా. అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగల ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ మాదిగల ఆత్మీయ సమావేశంలో మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని గురించి, అదేవిధంగా మాదిగలు జరుగుతున్న రాజకీయం లేకుండా మాదిగలను అణిచేసే విధంగా ఈ రాజకీయ పార్టీలో చేస్తున్న విధానం గురించి, అందువలన మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆత్మీయ సమావేశంలో మాదిగలు పెద్దలు, మేధావులు అందరూ కూడా ఆ సమావేశానికి ఆహ్వానించి మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని గురించి, అదేవిధంగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మాదిగలకైతే మాదిగల అభివృద్ధి, మాదిగల సంక్షేమం, మాదిగల గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా మాదిగలు అందరం కూడా ఆయనకి మేము సపోర్ట్ చేసేది అనుకుంటాము. పార్టీతో సంబంధాలు లేకుండా వ్యక్తులతో మాదిగల కోసం పాటుపడిన వ్యక్తులు, మాదిగల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తులు, అదేవిధంగా మాదిగల అభివృద్ధి కోసం పాటుపడిన నాయకులకి, వాళ్ళకి మేము గ్రామాల్లో తిరిగి మాదిగల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తులకు మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగలకి రెండు పార్టీలు కూడా మొండి చూపించిన ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది. అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగ పల్లెల్లో పల్లి తిరిగి మాదిగల కింద జరుగుతున్న అన్యాయాన్ని వివరించి గ్రామాలలో సభలు పెట్టి మండలాల వారీగా మాదిగ పల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే ఎలక్షన్లో మన జాతికి ఎవరు ఉపయోగపడ్డారు, మన కులానికి ఎవరు ఉపయోగపడ్డారు, వాళ్ళకి మనందరం కూడా కట్టుబడి ఓటేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలని మనం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మాదిగల ఆత్మీయ సమావేశానికి కూడా నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా జిల్లా అన్ని గ్రామాల నుంచి కూడా ఆత్మీయ సమావేశానికి అన్ని పార్టీలో ఉండే మాదిగలందరినీ కూడా ఆహ్వానించి ఆ మాదిగల్ని ఆత్మీయ సమావేశంలో మేము ఒక నిర్ణయానికి వచ్చి ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగలకి కట్టుబడి మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేసింది కాబట్టి ఆ ఆత్మీయ సమావేశంలో పెద్దలు, మేధావులు అందరూ కూడా ఆహ్వానించి అక్కడ ఆ సమావేశంలో ఒక నిర్ణయం కట్టుబడి ఒక నిర్ణయానికి వచ్చి రాబోయే ఎలక్షన్లో మాదిగలు తీసుకోవాల్సిన నిర్ణయానికి కూడా ఆ రోజు మేమందరం వచ్చి కట్టుబడి దానికి ఆ సమావేశంలో మేము డిక్లేర్ చేస్తాము. ఎవరు మాదిగలకు కట్టుబడి ఉన్నారు, మాదిగల సంక్షేమానికి ఎవరు కట్టుబడి ఉన్నారు, వాళ్ళకి మాదిగలు అందరం కూడా ఓటే వేసే విధంగా ఉంటాం. అవసరమైతే రాబోయే ఎలక్షన్లో మాదిగలకి ఏ పార్టీ కూడా మనిషి చూపించింది కాబట్టి ఆ మాదిగల ఆత్మీయ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చి అవసరమైతే మాదిగ ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ సొంతగా ఇండిపెండెంట్గా నిలబెట్టి మాదిగల ఓట్లు మాదిగలు వేసుకునే దానికి కూడా మేము కూడా వెనకాడమని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే
మాదిగల ఆత్మీయ సమావేశం కూడా తొందరలో మేము ఒక భారీ ఎత్తున ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయదలుచుకున్నాము. ఆ ఆత్మీయ సమావేశంలో మాదిగలందరినీ కూడా ఒక స్టేజీ మీదకి తీసుకొచ్చి మాదిగలందరినీ నిర్ణయానికి కట్టుబడి మాదిగలు పెద్దలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాదిగలు పోటీ చేయాలా లేదంటే మాదిగలకు ఎవరు మాదిగల సంక్షేమాన్ని మాదిగల అభివృద్ధికి ఎవరు కట్టుబడి ఉన్నారు, మాదిగలకు ఎవరు సహాయం చేస్తున్నారు, ఆ నియోజకవర్గంలో ఎవరికి చేయాలనే విధంగా మాదిగల ఆత్మీయ సమావేశంలో ఒక ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అందువలన మాదిగలందరూ కూడా ఇప్పటి నుంచే అన్ని మండల కమిటీలు జిల్లా కమిటీలు అన్నీ కూడా గ్రామాల్లో తిరిగి మాదిగల దగ్గర కూర్చోబెట్టి మాదిగలందరినీ కూడా ఏకతాటిపై తెచ్చేదానికి కూడా మా సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీ కూడా అన్ని గ్రామాల్లో తిరిగి అన్ని మండలాల వారీగా గ్రామాల వారీగా మాదిగలకు జరుగుతున్న అన్యాయం నుంచి మాదిగలు చేస్తున్న రాజకీయ పార్టీల అన్యాయం గురించి కూడా మేము వివరించి మనం ఎవరికి ఓటు వేయాలా, ఎవరిని గెలిపించుకోవాలా, ఏ నియోజకవర్గంలో ఎవరైతే మాదిగలకు సేవ చేస్తారో ఆ విధంగా కూడా మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి రేపు మాదిగల ఆత్మీయ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. అలాగే మీడియా మిత్రుల ద్వారా మాదిగలకి అందరికీ అంటే నా ఉద్దేశం ఉద్యోగస్తులకి, విద్యార్థి సంఘాలకి, వ్యవసాయ కార్మికులకి, రైతులకి అందరికి కూడా సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ముఖ్య విజ్ఞప్తి ఏమంటే మాదిగల యొక్క ఆత్మీయ సభకు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి అలాగే ఆ ఆత్మీయ సభలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా బలపరిచి దానికి ఆ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటామంటే రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయాలన్నా లేదా మనమే సొంతంగా ఎన్నికల్లో నిలబడాలన్నా అనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసి వచ్చి ఆత్మీయ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.